పేరెంటింగ్ అనేది ది బెస్ట్ ఆర్ట్ అంటారు కదా సార్. మన ఇండియాలో పేరెంటింగ్ అనేది ఎలా ఉంది? ఇంకా ఎలా ఉంటే బావుంటది సార్? లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు మేనేజ్మెంట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ వీ షుడ్ అండర్స్టాండ్. కుక్కతో ఒక వంకర అని మనకి తెలుగులో ఒక సామెత. అవును సార్. మీరు ఎంత స్ట్రేట్గా చేసినా కూడా మళ్ళీ వంకర పోతుంటుంది. స్ట్రేట్గా ఉండాలంటే యూ షుడ్ హోల్డ్ ఇట్ అండ్ యూడ్ గో ఆన్ మేకింగ్ ఇట్ స్ట్రేట్. అలాగే లైఫ్ ఎప్పుడు వంకర టెంకర్లాగా పోయే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు మేనేజ్ ఈచ్ టైం వెన్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ వేరీ, అంటే వేరే పద్ధతిలో పోతున్నప్పుడు యూ హ్యావ్ టు మేనేజ్. దిస్ ఈజ్ వన్ థింగ్ బేసికల్లీ. నౌ మేనేజ్మెంట్లో చాలా రకాలుగా ఉంటుంది. కంట్రోల్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. నియంత్రణ. మేనేజ్మెంట్ ఏమో ఒక వ్యవస్థను నడిపేదాన్ని వీసే యాజమాన్యము మేనేజ్మెంట్. నౌ హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ బీయింగ్స్లో హ్యూమన్ ఈజ్ ద హయ్యెస్ట్ ఆర్డర్. బేసిక్గా పేరెంటింగ్ అంటే వీ హ్యావ్ టూ పేరెంట్స్ కదా, ఫాదర్ మదర్. వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్, సమన్వయము ఎంత ఉన్నది అనేది ఫస్ట్ పాయింట్. అవును సార్. దానికి బిఫోరు వెన్ వీ ఆర్ ట్రయింగ్ గోయింగ్ టు అటెంప్ట్ టు ఫైండ్ ఏ లైఫ్ పార్ట్నర్, నేను జేబిఎస్ అంట. జేబిఎస్ అంటే ఏంటమ్మా? నార్మల్గా జూబ్లీ బస్ స్టాండ్ అని మనకు సికింద్రాబాద్ జేబిఎస్, బట్ మై జేబిఎస్ స్టాండ్స్ ఫర్ జీవిత భాగస్వామి. ఓకే సార్. జీవిత భాగస్వామిని ఎన్నుకోపోయే ముందు, అబ్బాయి అమ్మాయిని కానీ అమ్మాయి అబ్బాయిని కానీ ఎన్నుకోయే ముందు సెర్చ్ కమిటీ అని ఒక కాన్సెప్ట్. ఓకే. పెద్ద పెద్ద పోస్టులకి ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ఛాన్సలర్ని సెలెక్ట్ చేయాలి. దేర్ విల్ బి ఎ సెర్చ్ కమిటీ, నిపుణుల కమిటీ ఉంటుంది. 5-6 కూర్చునేసి దే సెలెక్ట్. అలాగే అబ్బాయిని సెలెక్ట్ చేయడానికి అమ్మాయిని సెలెక్ట్ చేయడానికి ఐదర్ సైడ్ నుంచి దేర్ షుడ్ బి ఎ సెర్చ్ కమిటీ where the candidate himself is a main part of the search committee.